అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న అక్కడే వేసేసి ఉండాల్సిందిరా. వదిలి తప్పని చేశాను. అవునరా, అసలు వాడేం మాట్లాడుతున్నావు వానికే అర్థమవుతలేదు. ఇంటికి వెళ్తే అమ్మ కూడా నన్నే తిడుతుందిరా. దీని అమ్మ ఎవ్వడూ అర్థం చేసుకోవట్లేదు. అయినా జాబిలమ్మ నువ్వు నవ్వుపించుకుంటావు ఏడిపించుకుంటావు, అది నీ ఇష్టం. అయినా వాడికెందుకురా? అసలు జాబిలు ఎవర్రా? నా మనిషి. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాంరా. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా నాకు మాత్రం ఎవరున్నారా? జాబిలు తప్ప. తన్ని ఏడిపిస్తానని అనుకుంటున్నారా, కానీ తన్ని ప్రేమిస్తున్నాను ఎవరికి తెలియట్లేదురా. రే ఏంట్రా నువ్వు చెప్పేది? జాబిలిని ఇష్టపడుతున్నావా? అవునరా, చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చేది కోపం కాదురా, ప్రేమరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మందాయి మాట్లాడతలేవు కదా? మందన్నా ఈ విషయం తనకి ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయానురా. నా మరదలే కదా అని చనువుతో ఆట పట్టిస్తూ అలా ఆనందపడేవాడిరా. అలాంటిది నా జాబిలమ్మ కోసం ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానురా. చంపేస్తాను నా కొడుకును ఒక్కొక్కడిని. ఎందుకంటే తన్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. గట్టిగా అరవాలని ఉందిరా, కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి, జాబిలి, ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడిన ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనిది అసలు ఇది. ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు.